గత 20-25 సంవత్సరాలు చూస్తున్నాము. ముందుగా తెలియపరిచినప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేసి గురుగారు ఇప్పుడు నేను సైకోట్రాపిక్ డ్రగ్స్ చేసుకుంటున్నాను, నేను నిద్ర వస్తుంది కాబట్టి కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, లేదా జాబ్ చేయలేకపోతున్నాను, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని జరుగుతుంది. అంటే ఈ మెంటల్ టెన్షన్ కి కారణాలు ఏంటి? నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి మీరు అనాలిసిస్ చేసుకున్నట్లయితే తప్పకుండా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని చాలా వరకు మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మేము రెగ్యులర్ గా చూస్తుంటాం. గత 20-25 సంవత్సరాలు చూస్తున్నాము. ముందుగా తెలియపరిచినప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేసి గురుగారు ఇప్పుడు నేను సైకోట్రాపిక్ డ్రగ్స్ చేసుకుంటున్నాను, నేను నిద్ర వస్తుంది కాబట్టి కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, లేదా జాబ్ చేయలేకపోతున్నాను, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని జరుగుతుంది. అంటే ఈ మెంటల్ టెన్షన్ కి కారణాలు ఏంటి అనేది జాతక చక్రంలో క్లియర్ గా మనకు తెలుస్తుంది. రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్, రూట్ కాజ్ ఆఫ్ కర్మ అనేవి మనకి 6, 8, 12 స్థానాలను బట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి పూర్తి జాతక విశ్లేషణ ఇక్కడ ఆస్ట్రాలజర్ యొక్క నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు హైరాణ పడిపోయి డాక్టర్ల చుట్టూ తిరిగే కంటే కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని తర్వాత డాక్టర్ల యొక్క సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు జరిగేటువంటి నష్టాన్ని అధిగమించవచ్చు. తర్వాత ఇంకో స్ట్రెస్ మనం చూసినట్లయితే ఎమోషనల్ స్ట్రెస్. ఇప్పుడు మనం కంపెనీలో హైయర్ లెవెల్కి వెళ్ళాలన్నా, సిఇఓ, సిఎక్స్ఓ, సిటిఓ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఎమోషనల్ కోషెంట్ చూడటం జరుగుతుంటుంది. ఈ ఎమోషన్స్ అని కూడా చంద్ర శుక్రుల యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే ఈ చంద్రుడు శుక్రుడికి పాపాధిపత్యం కలిగిన వారికి ఇతులు చెందినప్పుడు డెఫినెట్ గా వీళ్ళు ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ గా ఉండటం జరుగుతుందండి. ఎమోషనల్ కోషెంట్ తక్కువ ఉండటం వల్ల వారికి ఎంత టాలెంట్, టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు, ఏ ఉన్నప్పుడు కూడా వారు అనుకున్న ఫలితాలు పొందలేక ఇబ్బంది పడతారు.